పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్కు టైం దగ్గర పడుతూ ఉండడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు. పార్టీలో అసమ్మతి సెగలు ఎక్కువగా ఉండడంతో ఆయన స్థానాలపై ఆయన దృష్టి సారించారు. ముఖ్యంగా బీసీ కాపు సామాజిక వర్గాన్ని కలుపుకోవడం, రాష్ట్రంలో మళ్లీ ఫ్యాన్ గాలి వీసే విధంగా గోదావరి జిల్లాలను తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా గడప గడపకు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల గురించి వివరంగా తెలియజేయాలని ఇప్పటికే సూచించిన సీఎం నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు సర్దుబాటు విషయంలో స్థానాలు మారతాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం కూడా మళ్ళీ ఫ్యాన్ గెలిపించి తీరుతానని చెప్పి నమ్మకంతో రావడం, అలాగే ఇక్కడ ఎంతవరకు మీ నియోజకవర్గంలో ఎంతవరకు ముందుకు సాగుతున్నారు అంటే గడప గడపకి మీరు తిరుగుతున్నా అంటే ఎటువంటి స్పందన మీకు లభిస్తుందంటారు? గడప గడపకి తిరుగుతుంటే దాని బలం ఏంటో, వైఎస్ఆర్సీపీ బలం ఏంటో మాకు తెలుస్తుంది. అంటే మీరు ఇలా మమ్మల్ని అడగడం కన్నా మమ్మల్ని ఫాలో అయ్యి ఒక 10 ఇళ్ళు మీరు ఫాలో చేస్తే ఆ బలం ఏంటో మీకు క్లియర్ గా ప్రజలే చూపిస్తారు. అలాగే ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న నాయకులు, అలాగే మీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, అలాగే గ్రామ సర్పంచ్ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, ఎంపీపీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఈ గడప గడపకి మన ప్రభుత్వంలో తిరిగేదే ప్రజల సమస్యలు తీర్చుకోవడానికి మేము వెళ్తున్నాం. ఇంకా ఏ సమస్య ఉందమ్మా అని మిమ్మల్ని అడగడానికి వెళ్తున్నాం. కానీ ప్రజలు ఎదురొచ్చేసి మాకు ఇది వచ్చింది బాబు, మాకు అది వచ్చింది బాబు, జగన్మోహన్ రెడ్డి, జగన్ బాబు నా కొడుకు, జగన్ బాబు నా అన్నయ్య అని అద్భుతంగా వారు చెప్పడం జరుగుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రి కింద మేము పనిచేస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి గవర్నమెంట్ లో ఉంటాయి. ఏదో రోడ్స్ ఇష్యూస్ అని చెప్పేసి మీరు బయట మాట్లాడుతున్నారు. ఒక్కొక్కటి అన్ని ఏ గవర్నమెంట్ అని అన్ని ఒకే రోజు చేసేది. అలాగే రైతు భరోసా కేంద్రంలో ఒక సెక్షన్ కింద చేసుకొచ్చారు. అలాగే ఒక గ్రాఫ్ లో రోడ్స్ వేస్తున్నారు. అలాగే సీసీ రోడ్స్ కంప్లీట్ అవుతున్నాయి. నెక్స్ట్ అలాగే తార్ రోడ్స్ కూడా నెక్స్ట్ దాంట్లో మేము ప్రపోజల్ పెడుతున్నాం, ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అంటే ప్రస్తుతం ఏదైతే గోదావరి జిల్లాల మీద ప్రత్యేకమైన దృష్టి, అంటే ఇక్కడ ఏదైతే గెలుపు గుర్రాలకు దూరంగా ఉన్నారని చెప్పేసి వైసీపీ ఏదైతే ఎమ్మెల్యేల మీద కొద్దిగా అసంతృప్తితోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలిసింది. ప్రత్యేకంగా కూడా దీని మీద జిల్లాల మీద గోదావరి జిల్లాల మీద దృష్టి సారించడం వెనక రహస్యం ఏంటంటారు? గోదావరి జిల్లాల మీద రహస్యం అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఏదైతే ఎవరి గ్రాఫ్ తక్కువ ఉందో అనేది వారి పరిశీలనలో తీసుకుంటాం. అది ఏదైనా ఉంటే వారు తీసుకునే నిర్ణయం. దానికి మేము కౌంటర్ ఇచ్చేంత స్థాయిలో మేము లేము. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే దానికి మేము శిరసా వహించి, అలాగే మా 34 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరూ ఆయన మాటకు శిరసా తల ఉంచుతారు. అందుకు తిరగలేదు. అంటే మీ మీద ఏంటంటే రంగనాథరాజు ఆచంట నియోజకవర్గం నుంచి పాలకుల నుంచి మిమ్మల్ని ఏదైతే పంపిస్తారని చెప్పి జనాలు ఒక అపోహన అయితే సృష్టించారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదంతా ట్రోల్ చేస్తున్నారు, అంతా ఫేక్. అదంతా ట్రోల్ చేస్తున్నారు, ఫేక్ న్యూస్. దాన్ని మీరు ప్రజలు ఎవరో నమ్మవద్దు, దాన్ని ఎవరు మీరు పరిగణలో తీసుకోవద్దు. రియల్ గా నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను, పాలకొల్లు నియోజకవర్గం నుంచి. అలాగే రంగరాజు గారు ఆచంట నుంచి పోటీ చేస్తారు. ఇందులో ఏ విధమైన మార్పులు లేవు. ఈ ఆల్రెడీ మన సెగ్మెంట్ లో మాక్సిమం అన్ని సీట్లు ఖరారు ఉన్నవారందరూ కూడా యాక్చువల్ యథా పొజిషన్ లో ఉంటారు. మనమైతే మారం. అయితే ఇప్పుడు ఏదైతే యువగలం పాదయాత్రలో కూడా పెద్ద ఎత్తున సమీకరణ చేశారు. ఇక్కడ వైసీపీ ఏదైతే నాయకుల్లో కూడా గుబులు పుట్టించే విధంగా కూడా ఈ యువగలం సక్సెస్ అవుతుందని చెప్పేసి ఏదైతే టీడీపీ జనసేన కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున కూడా ప్రచారం చేస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? అది ఎంతవరకు సాధ్యం అంటారు? నేను చెప్తానండి. ఇక్కడ యువగలం అనేది మీరు చెప్పారు కదా, దానికి చిన్న క్వశ్చన్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసేదానికి, నారా లోకేష్ చేసేదానికి పొంతన పెట్టి దయవుంచి ఎవరో మాట్లాడవద్దు. ఎందుకు మాట్లాడవద్దు అంటున్నానంటే, ఈ టీడీపీ జనసేన పొత్తు అనేది, జనసేన అనేది అది పవన్ కళ్యాణ్ గారు పార్టీ. పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క కాపు సోదరులు మన నాయకుడు మన సీఎం అవుతే మనం చెయ్యాలని ఆలోచిస్తారు. అంతేగాని ఎవరో మామను పొడి చేసి పార్టీ దొంగిలించిన వాడికి సీఎం అవుతానంటే ఏ కాపు సోదరులు, ఏ జనసేన పార్టీ సోదరులు వాళ్ళకి సపోర్ట్ చెయ్యరు. ఇది అంతా 100% ఈ కాపు సోదరులు అందరూ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉంటారు. ఖచ్చితంగా అటు వేసే ఓటు కూడా ఫ్యాన్ చేస్తారు. అది ఖచ్చితంగా నా నమ్మకం. కాపు సోదరులందరినీ నమ్ముతున్నా. కాపు సోదరులందరూ జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటారు. వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే, మేము రెండు కలిసిపోయి మిమ్మల్ని తుడిచేస్తా ఉంటారు. తుడిచేది మమ్మల్ని గుండుసున్న వాళ్ళే.
ఓకే, చూసాం ఏదైతే కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం కానీ సెట్టిబల్జీ సామాజిక వర్గం కూడా వైసీపీ తరఫునే ఉన్నారు. ఏ విధంగా రానున్న ఎన్నికల్లో కూడా వైసీపీకే పట్టం పడతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం గా చేసి తీరుతాం, కంపల్సరీ మేము కూడా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతాం అని చెప్పేసి పెద్ద భరోసాతోటి ఏదైతే పాలకొల్లు ఇన్ఛార్జి రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడి గుడాల గోపాలరావు గారు కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. ఏదైనప్పటికైనా కూడా అంటే రానున్న ఎన్నికల్లో ఎటువంటి వాతావరణం ఇక్కడ ఉంది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దృష్టి సారించారో దాని మీద వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సత్యాతో శ్రీనివాస్.